అయ్యి భలే ఉంది ఇన్స్టాగ్రామ్లో రీలు. ఇది నా చెల్లెలకి షేర్ చేయాలి నేను. దీని మొబైల్ తగలయ్యా, ఎప్పుడు చూసినా ఫోన్ పట్టుకొని ఉంటుంది చేతిలో. చూడు టైం 9 గంటలు అవుతుంది, ఇంకా టిఫిన్ చేసిందో లేదో. ఎప్పుడు చూసినా ఫోన్ పట్టుకునేది, ఫోన్ మాట్లాడుతూ ఉండేది. చాడీ చేస్తాను దీనికి. ఏ వీణా వీణా, ఏం ఎప్పుడు చూసినా చేతిలో ఫోన్ పట్టుకునే ఉండేదా? నీకు ఇంత కామన్ సెన్స్ లేదా? పెద్దవాడు ఇంట్లో ఉన్నాము, ఏం ఫోన్ పట్టుకొని చూస్తుంటావు? అత్తయ్య అలాగేం లేదు, పని అంతా అయ్యి కదా, అందుకే ఫోన్ చూస్తుంటున్నా అత్తయ్య ఒక 5 minutes. ఏం చేస్తున్నావు టిఫిన్? టైం 9 గంటలు అయ్యా, మీ మామగారు వచ్చే టైం అయ్యా, నువ్వు చూస్తే కూర్చొని మొబైల్ చూస్తున్నావా? అదేం అత్తయ్య, ఊరుకున్నందుకే నువ్వు రెచ్చిపోతున్నావు. ఏమి ఫోన్ చూడకూడదా నేను? నువ్వు కూడా చూస్తుంటావా 24 గంటలు? నేనైతే పని చేసి మళ్ళీ మొబైల్ చూస్తాను. నువ్వు అలా లేదు. ఇప్పుడు 10 o'clockకి స్టార్ట్ చేసావంటే ఈవినింగ్ 6 o'clock వరకు మొబైల్లో తిప్పడమే అయిపోతుంది. నేను నిన్ను క్వశ్చన్ చేయొచ్చు కదా, ఎందుకంటే మీరు అమ్మ నాన్న లాంటి వాళ్ళు. మీరేమన్నా నేను సహించుకుంటున్నాను, కానీ దినానికి జాస్తి అయితేనే ఉంది, వరకు కడిమే అవుతా ఉండలే. ఏమత్తయ్యా, నాకు కూడా ఫ్రీడమ్ లేదా మీ ఇంట్లో? నేను కూడా ఫోన్ చూడకూడదా? మా వాళ్ళతో మాట్లాడితే చాలు, మా అమ్మతో మాట్లాడినా మీరు ఓర్చుకోలేరు. అలాగే మీరు కూడా మాట్లాడుతారు కదా మీ రిలేషన్స్తో. ఏనాడైనా ఎప్పుడైనా ఏమైనా అన్నానా మిమ్మల్ని? ఏంటి ఊరుకున్నందుకు నువ్వు జావరెచ్చిపోతున్నావు? కొంచెం మాటలు పొదుపులో ఉన్నాయి. ఒకప్పుడు నేను కూడలినే, నేను పని చేసి వచ్చింది. ఇప్పుడు నాకు రెస్ట్ టైం, నాకే పోస్ట్ వచ్చింది అత్తయ్య అనే పోస్ట్. సో నేను దానికి న్యాయం ఇవ్వాలి. నేను ఇలాగ వచ్చి నీతో పాటు నన్ను పని చేసేకైతుందా? మీరు నాతో పాటు వచ్చి పని చేయండి అని చెప్తానులే అత్తయ్య. మీరు చెప్తున్నారు కదా 24 గంటలు ఫోన్ పట్టుకొని ఉంటుంది అని, అది రాంగ్ అత్తయ్య అని నేను చెప్తున్నా. చూడు చూడు, అప్పుడు ఇంకా నిలుచుకొని మాట్లాడుతున్నా, నువ్వు కూర్చొని అనుసరిస్తున్నావు. ఎవరితో నిలుచుకొని లే, ఎంత గౌరవం వచ్చింది నీకు? మీరు అనేదానికి మళ్ళీ భయపడిపోతాం మేము. ఇటు చూడు, నేను మాట్లాడుతుంటే అన్నా వెళ్ళిపోతున్నావు. మీరు మాట్లాడే మాటలన్నీ పనికి మాలిన మాటలు అత్తయ్య. మీతో మాట్లాడి నేనెందుకు టైం వేస్ట్ చేసుకోవాలి? చరండిపై రాయేసి నేనెందుకు ఎగిరించుకోవాలి? మీకు ఎలా కావాలో అలా మాట్లాడండి, నేను జవాబు ఇచ్చేది. ఎందుకంటే మా అమ్మ నాన్న నాకు మంచి సంస్కారం నేర్పించారు. మీలాగా మీరు మాట్లాడి నేను మాట్లాడి నెమ్మది పాడి చేసుకున్న దానికినా నెమ్మదిగా ఉండేది మేలు, సైలెంట్గా ఉండి. పోవే పో, నా కొడుకు రాని, నా కొడుకుతో ఈరోజు నీకు దెబ్బలు తినిపిస్తా. సరే అత్తయ్య, ఆల్ ది బెస్ట్.